జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఈ నెల 8న కోర్టు ఆదేశాల ప్రకారం మదర్సా కూల్చివేత జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా హింస చెలరేగింది. అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను స్థానిక ఇస్లామిక్ మూకలు అడ్డుకొని విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశారు. దీంతో అధికారులు పోలీసులకి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అధికారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బన్బుల్పురాలోని మాలిక్ కాలనీలో అక్రమంగా కట్టిన మదర్సా మసీదును కూల్చివేసేందుకు వెళ్లిన అధికార బృందంపై ఇస్లామిస్ట్ మూకలు అన్ని వైపుల నుండి దాడికి తెగబడ్డాయి. పోలీస్ సిబ్బంది జర్నలిస్టులపై రాళ్లు రువ్వటంతో పాటు కాల్పులు కూడా జరిపారు. ఆ మూకలు పోలీస్ స్టేషన్ కి, పెట్రోల్ బంప్ కి నిప్పంటించి పోలీస్ అధికారులని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మహిళా పోలీసులు పరుగులు తీయాల్సి వచ్చింది. మహిళా పోలీసులతో కొందరు దురుసుగా ప్రవర్తించారు. వారి బట్టలను కూడా చింపేశారు. ఆ గుంపు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదు. ఈ ఘటనలను రికార్డ్ చేస్తున్న జర్నలిస్టులని చంపటానికి కూడా తెగబడ్డారు. అల్లర్లు చెలరేగిన మరుసటి రోజు అదే స్థలంలో పారిశుద్ధ్య కార్మికులపై కూడా దాడి చేశారు. ఈ దాడులకి తెగబడ్డ వారిపై జాతీయ భద్రతా చట్టం అమలు చేయటంలో తప్పేమీ లేదని అంటున్నారు స్థానిక నాయకులు. ముందుగానే ప్రణాళిక ప్రకారం రైల్వే లైన్ల నుండి దాడుల కోసం రాళ్లని సేకరించారంటే ఎలాంటి ప్లాన్ చేశారో అందరికీ అర్థమవుతోంది. ఫిబ్రవరి 12న కూడా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన జవహర్ నగర్ వార్డు నంబర్ 13లో నివాసం ఉంటున్న గబ్బర్ వాల్మీకి మాట్లాడుతూ ప్రభుత్వ ఆంక్షలకు విరుద్ధంగా వ్యవహరించడం పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర అని అన్నారు. ఇక గబ్బర్ వాల్మీకి కాంగ్రెస్ జిల్లా యూనిట్ యువజన కార్యదర్శిగా ఉన్నారు. పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారని, లేకుంటే తమ ప్రాణాలు దక్కేవి కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమపై పదునైన రాళ్లు విసిరారని, ఆ దాడులకి కింద ఉన్న వాళ్లు పైకి కూడా లేవలేకపోయారని గబ్బర్ వాపోయాడు. ఇక మరో పారిశుద్ధ్య కార్మికుడు మిథున్ వాల్మీకి కూడా ఆ రోజు చోటు చేసుకున్న దారుణాల గురించి చెప్పుకొచ్చాడు. తాను 25 మంది పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ కార్పొరేషన్ వాహనాన్ని నడుపుతూ వెళ్తుండగా మొదట మహిళల గుంపు పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అనంతరం చిన్నారులు కూడా పోలీసులను అడ్డుకోవటానికి ముందుకొచ్చారు. ఇంతలో ఒక్కసారిగా మా మీద రాళ్లు విసరటం మొదలైంది. వాహనాన్ని చుట్టుముట్టారు. తనను తాను రక్షించుకోవటానికి వాహనం నుండి దిగి పరిగెత్తాల్సి వచ్చిందని తెలిపాడు. ఇంతలో తన మీద ఇటుకలతో కూడా దాడి చేశారని అన్నాడు. తనకు తల్లిదండ్రులు లేరని, భార్య, 2 కుమారులు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చాడు. తనకేదైనా జరిగి ఉంటుంటే వారి పరిస్థితి ఏమిటా అనే ఊహ కూడా నన్ను కలచివేస్తోందన్నాడు. అలా పారిపోకుండా అక్కడే ఉంటుంటే మాత్రం నన్ను నేను ఈ దాడి నుండి రక్షించుకోలేకపోయి ఉండేవాడినన్నాడు. అల్లరి మూకల చేతుల్లో ఇనుపరాడ్లు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తూ కనిపించారని కార్మికులు తెలిపారు. చంపండి, వారిని తరిమి కొట్టండి అని గట్టిగా అరవటం కూడా విన్నామని కార్మికులు చెప్తున్నమాట. అందరినీ సజీవ దహనం చేయాలనే కుట్ర కూడా జరిగిందని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తమను తాము రక్షించుకున్నామంటే అందుకు కారణం ఆ ఆంజనేయ స్వామి కృప మాత్రమేనని పలువురు కార్మికులు తెలిపారు. పలువురు కార్మికులకి గాయాలవటంతో వాళ్లంతా తిరిగి విధుల్లోకి చేరాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. మున్సిపాలిటీ తరపున తాము అక్కడికి వెళ్లామని మరో పారిశుద్ధ్య కార్మికుడు మనోజ్ వాల్మీకి వివరించాడు. తమపై పలువురు రాళ్లు రువ్వారని, పూల కుండీలు కూడా విసిరారని తెలిపారు. ఇక తనను రక్షించమని హనుమంతుడిని వేడుకున్నానని, ఆపై నాలో ఉన్న బలం మొత్తాన్ని కూడదీసుకుని నేరుగా ఆ ప్రాంతానికి పరిగెత్తానని చెప్పాడు. ఇక పోలీసులు, అధికారులు నిరసన తెలుపుతున్న మహిళలకు కోర్టు ఆర్డర్స్ గురించి వివరించడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆ మూక అస్సలు వినలేదు. అధికారుల మీదకి గుంపు అన్ని వైపుల నుండి రాళ్లు రువ్వటం ప్రారంభించింది. ఇస్లామిక్ మూకలు 6 నెలలుగా ఈ కుట్రలో ఉన్నట్లుగా అనిపిస్తోందని పలువురు కార్మికులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక ఆ రోజు కార్మికులు తమ స్వగృహాలకు చేరుకోవటానికి 7 నుంచి 8 గంటలు పట్టిందట. ఎక్కడికి వెళ్లినా అన్ని వైపుల నుండి రాళ్లు విసిరారు. రాళ్లు రువ్వేవారిని అడ్డుకునేందుకు ఇతర వర్గాలకు చెందిన వారు కూడా ప్రయత్నించలేదు. దాడి చేసిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని, వాహనాలకు నిప్పు పెట్టారని, ప్రభుత్వ ఆస్తులని తగలబెట్టడాన్ని కళ్లారా చూశామని కార్మికులు తెలిపారు. పలువురు కార్మికులు పారిపోయి ఇంటికి చేరిన తర్వాత తాము ఎదుర్కొన్న సంఘటనలను, పడిన బాధలను కుటుంబ సభ్యులతో చెప్పుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.